ఫిలింనగర్లో ఓ నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. కల్చరల్ క్లబ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా సమాచారం. శిథిలాల కింద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా పాలమూరు వాసులుగా గుర్తించారు. శిథిలాల కింద మరో 20 మందికి పైగా కూలీలు ఉన్నట్లు చెబుతున్నారు. 10 మంది గాయాలైన కూలీలను అపోలో ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. 48 గంటల్లోనే భారీ నిర్మాణానికి స్లాబ్ వేయడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. దీనిపై విచారణ చేపడతామన్నారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దగ్గర భవనం కూలిన ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. క్షతగాత్రులను బయటికి తీసి అపోలో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన 24 ఏళ్ల ఆనంద్, 30 ఏళ్ల అన్సూర్గా గుర్తించారు. పలువురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏం బాగానే అంత బాగుంది. ఒక్కసారి నైట్ నుంచి వెయిట్ ఎక్కువైపోయి సడన్ 12:30 జరిగింది. ఆఫ్టర్ ఇప్పుడు మధ్యాహ్నం 12:30 జరిగింది. ఒక్కసారి కూలిపోయిందండి. ఆ టైంలో మేము లేము, కానీ మేము ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ వార్త అందరినీ ఇమీడియట్గా వచ్చేసాం. మా ఇల్లు కూడా ఇక్కడ పక్కనే. ఒకసారి 15 మంది వర్క్ చేస్తున్నారట దీని కింద, వర్క్ మొత్తం పైన. అదే 2 మెంబర్స్ డెడ్ అయిపోయారని చనిపోయారా అని తెలుస్తుంది. మిగతా సెక్యూరిటీ వాళ్ళు మిగతా అందరు కలిసి రక్షించారు. మొత్తం విపరీతంగా పడిపోయారు. నేను వచ్చేటప్పుడు అంబులెన్స్లో 5 మెంబర్స్ని అలా తీసుకెళ్తున్నారు. వాళ్ళని అపోలోలో జాయిన్ చేసి ఉండొచ్చు. మేబీ ఇంకా అందులో కూడా శిథిలాలు వెళ్తుండొచ్చు అండి. మీకు అక్కడ మీకు నాణ్యత పరంగా అయితే చూస్తే మీకు అక్కడ పిల్లర్లో ఉంది. ఆ పిల్లర్లో మీకు అందులో పైపులు కాంక్రీట్ పెట్టాల్సిన పైపులు పెట్టి అందులో ఇసుక నింపేసి పిల్లర్లు కట్టారండి. అలాంటి దాంట్లో వల్ల మీకు ఇది కూలొచ్చని మీకు క్లిష్టంగా అనిపిస్తుందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అందరిని అలర్ట్ చేసినాం. ఇంకా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందనేది కూడా అందరు ఆఫీసర్స్ చెప్పినాం. చూసిన తర్వాత ఎవరెవరు ఏమైంది ఎట్లా ఎంక్వైరీ చేసిన చర్యలు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అందరిని అలర్ట్ చేసినాం. ఇంకా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందనేది కూడా అందరు ఆఫీసర్స్ చెప్పినాం. చూసిన తర్వాత ఎవరెవరు ఏమైంది ఎట్లా ఏం పేరు నీ పేరు? తిప్పమ్మ. ఏమైంది తెలియదు. నేను ఇప్పుడు వచ్చిన పడిపోయిందంట. నాకు తెలియదు. ఎవరున్నారు అక్కడ? మా ఆయన ఉన్నాడు. ఏం పేరు? తిప్పన్న. ఎప్పుడు వచ్చిన వీడికి? నిన్న నైట్ వచ్చినారు. నైట్ పడ్డది. ఎప్పుడు పడ్డారు నాకు తెలియదు. మంచిగానే మాట్లాడినారు. ఫోన్ కలుస్తుంది. ఫోన్ లో బ్యాలెన్స్ లేదా.